సీఎం మార్పుకు సంబంధించి కర్ణాటకలో చర్చ జరుగుతోంది, కానీ ఆ ప్రకంపనలో తెలంగాణలో కూడా ఉన్నట్టుగా కనబడుతోంది. డీకే శివకుమార్ అండ్ సిద్ధరామయ్యకి మధ్య చాలా రోజుల నుంచి నడుస్తున్న చర్చనే ఇది. బట్ సిద్ధరామయ్యనే ఉంటారని ఒకరు అంటున్నారు, లేదు డీకే శివకుమార్కి ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉందని ఇంకొకరు అంటున్నారు. ఈ చర్చ నడుస్తున్న టైంలో తెలంగాణలో కూడా అదే అంశం నడుస్తోంది. వాళ్ళ మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ పర్యటనకు వచ్చారు, పార్టీ సన్నాహక సమావేశాలు ఏదో నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఇక్కడ కూడా ముఖ్యమంత్రికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయా, లేకపోతే అదేం లేదు అంతా బాగానే ఉంది, అసలు సీఎం రేవంత్ని తీసే ప్రసక్తే లేదు అనే మాట మనం రూఢీ చేసుకోవచ్చా? రూఢీ చేసుకోవడానికి కాంగ్రెస్లో అవకాశం లేదు. ఎప్పుడు ఏమైనా జరగచ్చు. ఏ రోజైనా ముఖ్యమంత్రులు మార్చొచ్చు. ఏ రోజైనా కూడా పార్టీ క్యాండిడేట్లని చివరి వరకు బీఫామ్ వరకు వచ్చి, మనం గతంలో కూడా ఒకసారి చెప్పాను, బీఫామ్ చేతికిచ్చి ఈయన వెళ్లే లోపల అక్కడ లోకల్గా ఉండే అతను బీఫామ్తో నామినేషన్ వేసిన సందర్భాలు చివరి నిమిషంలో కూడా అలా జరిగాయి. నామినేషన్ వేసిన తర్వాత కూడా విత్డ్రా చేసిన సందర్భాలు కాంగ్రెస్లోనే కోకొల్లలు ఉన్నాయి. సో ఇది గతమైతే, ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి సిద్ధరామయ్య డీకే శివకుమార్ మధ్య కెమిస్ట్రీ సరిగా లేదు అన్న విషయము మనం చూస్తూనే ఉన్నాం. వారిద్దరి ఐపీఎల్ విషయంలో ఆ దుర్ఘటన జరిగిన తర్వాత డీకే శివకుమారుని సీఎం చేసే విషయంలో కొంత ఆలోచించారు. కానీ సిద్ధరామయ్య పనితీరు మీద కాంగ్రెస్ హైకమాండ్ అంత సరిగా ఒపీనియన్తో లేదు అనేది అక్కడ పత్రికల్లో అన్నిట్లో వస్తున్న వాస్తవం కర్ణాటకలో సంబంధించి. ఇక్కడికి వచ్చేటప్పటికి రేవంత్ కూడా ఆ యొక్క ఏమంటారంటే ఆ ప్రకంపనలు అవన్నీ కూడా రేవంత్ కూడా తగులుతున్నాయి అని మనకి సమాచారం. అంటే ఎలాగంటే ఆయన ఉంటే గంభీరంగా ఉన్నారు, ఆయన గట్టిగానే మాట్లాడుతున్నారు, హైకమాండ్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి అంటున్నారు. కానీ ఇక్కడ ఆయనకి కంటెండర్స్ విషయంలో ఆయన కనుక సీఎం కాకపోతే, సీఎంని మార్చాల్సి వస్తే అనే విషయం ఇప్పుడు రాకూడదు, మార్చాల్సి వస్తే అనే చర్చ ఒకటి మొదలైంది. కర్ణాటకలో మొదలైనట్టు, కానీ ఇక్కడ కూడా మార్చాల్సి అంటూ వస్తే, సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు కాచు కూర్చున్నారని చెప్పొచ్చు. క్యాస్ట్ ఈక్వేషన్స్ అవన్నీ కనుక పరిగణనలోకి తీసుకుంటే మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ మధ్య దూకుడు పెంచిన విషయం మీరు చూసే ఉంటారు. ఎంత రేవంత్ మనిషి ఆయన కాదు అనే చర్చ కూడా చాలా వచ్చింది మహేష్ కుమార్ గౌడ్. సో ఆయనకి వ్యతిరేకంగానే మహేష్ కుమార్ గౌడ్ యొక్క నియామకం జరిగింది. ఈయన వేరే వాళ్ళని ప్రపోజ్ చేశారు, కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చారు అని. ఆయన ఇప్పుడు మీరు రాజకీయాలు కనుక రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే, కాంగ్రెస్ యొక్క పర్టికులర్గా కాంగ్రెస్ బీట్ చూసే వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక క్రోడీకరించుకుంటే, మీరు మహేష్ కుమార్ గౌడ్ ఒక 3 నెలలు 2 నెలలు ఉన్నట్టుకి ఈ రోజుకి మీరు చూడండి, ఒక బనకచర్ల విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంకి వస్తే, అదేవిధంగా కాళేశ్వరం విషయంలో కానీ, చివరికి అనిరుద్ రెడ్డి అని చెప్పి ఒక ఎమ్మెల్యే నిన్న కాంగ్రెస్ విషయంలో కొంత కోవర్ట్లు ఉన్నారు అని చెప్పి మాట్లాడారు ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. సో ఆ విషయంలో ఈరోజు చూడండి ఎంత సీరియస్గా మహేష్ కుమార్ గౌడ్, అది మాట్లాడాల్సింది ఎవరు? మహేష్ కుమార్ అవునా కాదా అంటే సీఎం మాట్లాడాలి. సో అలా మీరు అనిరుద్ రెడ్డిని కానీ కంట్రోల్ చేసే విషయంలో కానీ, ఇవాళ మన మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రకటనలు, ఆయన యొక్క ఆవేశం చూసినట్లయితే, ఆయన కూడా ఢిల్లీతో ఉండేటువంటి సంబంధాల విషయంలో మహేష్ కుమార్ గౌడ్ కంటే కూడా ముందే మంత్రివర్గ విస్తరణ చూసాం మొన్న. మంత్రివర్గ విస్తరణలో ఈయన పాత్ర ఎంతవరకు ఉంది రేవంత్ గారిది అని ఆలోచించాల్సిన సమయం కూడా అనిపిస్తుంది. సో మహేష్ కుమార్ గౌడ్ యొక్క హవానే నడిచింది. అదేవిధంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు వాళ్ళు కాపు కాస్తున్నారు. వీళ్ళు కాకుండా ఇంకొక పేరు కూడా మనం మర్చిపోతున్నాం అనిపిస్తుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. సో ఆయన కూడా ఇప్పుడంతా ఆయన హవానే నడుస్తుంది. సో ఎందుకంటే ఆయన కూడా ఇప్పుడు కంటెండర్స్ లిస్ట్ కనుక తీస్తే ఆయన కూడా ఉన్నారు. ఎందుకంటే బడా పారిశ్రామికవేత్త, కాంట్రాక్టరు, ఇవన్నీ కూడా ఆయనకు ఒక ప్లస్ పాయింట్లు. కాంగ్రెస్లో కావాల్సినటువంటి, ఈరోజు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు అందరికంటే ఎక్కువ డబ్బులు ఉన్న వ్యక్తిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరుంది. అవును. సో అలా కాంగ్రెస్లో కావాల్సిన అర్హతల్లో ఆయనకు ప్రధానమైన అర్హత కూడా ఉంది. సో అలాంటి విషయాలు చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కాచు కూర్చోన్నారు, రేవంత్ రెడ్డి గారిని మారుస్తారు. ఎప్పుడైతే కర్ణాటకలో ఆ యొక్క చర్చ వచ్చి దాదాపుగా ఖర్గే కూడా అవునేమో మారుస్తున్నారు అన్న సంకేతాలు వెలువడ్డాయో, ఇక్కడ ఆ ప్రకంపనలు ఖచ్చితంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఎంత గంభీరంగా చెప్పినా, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినా, నేను ఇంకొక 5 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటానని చెప్పినా కూడా కాంగ్రెస్లో ఏ రోజుకి ఏం జరుగుతుందో తెలియదు. ఆ ప్రకంపనలు బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా యాక్టివిటీ రాబోయే నెలల్లో, వారాలు కాకపోయినా నెలల్లో
ఎవరైతే కంటెండర్స్ ఉన్నారో వాళ్ళు తమ యాక్టివిటీని రాహుల్ గాంధీతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ఒక కుంపటి రాజేస్తారు అనేది మనకు కనపడుతున్న విషయం. ఓకే సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.